ఇది ఎందుకు అవుతుంటే జెనెటిక్గా అవుతుందా అని చెప్పారు ఏమన్నా కల్పిత? జెనెటిక్ రిలేటెడ్ అయితే కాదు, ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ కానీ ఫ్రమ్ యువర్ మిడ్ ఏజ్ కానీ. ట్రామాలో అయినది ఇది బాగా యాంప్లిఫై అయిపోయింది మీకు. యాంప్లిఫై అవ్వదు అంటే ఇక్కడ సినిమా సంథింగ్ లైక్ ఇండస్ట్రీలో మీరు డిప్రెషన్. పడ్డ కష్టానికి యాంప్లిఫై అయింది. And not just cinema industry, I would say personally I was a very aggressive person. Okavelo, as I told you, I was very introvert. So introvert lo telikunda you don't share a lot of things to, you know, your closest also. You try to keep everything within you. Somewhere it has a outburst, and this was my phase of outburst and chepta. And I really don't want to see it coming for me or for anyone, because I know what trauma one can go through. బట్ అంటే అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యువర్ ఫార్చునేట్, మీరు బయటకు వచ్చారు. Yeah, thanks a lot to all the support that I had around me, especially my family. Andi kallu mooskoni they were behind me to support no matter what. ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక? మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు, బట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు, అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని. They were very closest people whom I worked with for few projects. అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే. వాళ్ళకి నేను ఐఎమ్ extremely sorry about it. It was not just me, it was a mental behavior that acted upon me. So I really wish అంటే ఇప్పుడు మీరు I tried to apologize to them అండి. Post my surgery I tried to personally get in touch with everyone. But somewhere people తలకాయ నొప్పి వద్దు అని వదిలేసుకుంటారు. could be. అంటే ఎందుకు వస్తా ఇది కూడా నేను ఓపెన్ గా మీతో ఎందుకంటే మీరు ఓపెన్ అప్ అయ్యారు కాబట్టి ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు. లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఏది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అని ఒక బాధ భయంతో. అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్, షీల్ బీ ఫైన్, ఒక రోజు షీల్ గెట్ ఫైన్, షీ విల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉండే. సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. నేను ఎంతమందిని హర్ట్ చేశాను అందరికీ నేను చెప్పడం జరిగింది. బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ టు సంథింగ్, అండ్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు. సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను, బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు. ఐ వాజ్ అండర్ some 7-8 medications on daily basis, plus I was under physiotherapy back to back for 50-60 days. Then I was busy in promotions for Yashoda, Parole and Chappi, full. I was extremely like, you know, busy, but then na reactions anta, because I disconnected with the whole world around me, reaction anta social media paina padindi. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? అప్పుడు ఏం కాలేదండి. That time nothing happened. Post during the release of Yashoda is when. సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటికి రావచ్చు. అంతేనా? స్ట్రెస్ అండ్ ట్రామా ఎలా బయటకు వస్తుంది? టిపికలీ అగ్రెషన్, రేజ్, యాంగర్. అంతే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది. యాంగర్, రేజ్ ఇస్ మెయిన్ అండి. ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్. ఐ థింక్ యూ షుడ్ బీ వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ 1-2 పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీరు అన్నీ షేర్ చేసుకునేలాగా, మీరు అన్నీ చెప్పుకునేలాగా, అది కాన్స్టెంట్గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్. అండ్ నాకు లేరని నేను చెప్పను, బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్నే చెప్పడము, కొన్ని చెప్పుకోకపోవడము, ఆర్ నాలోంచి నేను బయటికి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ అ వే. సో ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హ్యావ్ టు రైట్ థింగ్స్ డౌన్. ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దట్ ఇంతమంది నేను హర్ట్ చేసేసానే, అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని? పోస్ట్ సర్జరీ వచ్చిందండి. ఆ 6 months వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నన్ను ఏం పీకలేరు అని దీంట్లో ఉండే. అండ్ స్టిల్ పీపుల్, ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు కవర్ అప్, మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ సింపతి సైడ్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని, అందరినీ మీరు కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి. అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? అంటే ఇఫ్ మై పర్పస్ వాజ్ టు క్రియేట్ సింపతి, కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్, నేను ఈ 2 years, ఆల్మోస్ట్ 2 years అయింది. వాట్ ఎవర్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా, ఇట్ వాస్ 2 years బ్యాక్. అండ్ ఈ 2 yearsలో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్, ఇఫ్ దట్ వాజ్ మై థింగ్. సింపతి చేయాలి అంటే, సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నేను ఫర్ మీ everyone around me told అయిపోయింది వదిలేయండి, డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్, వై డూ యూ వాంట్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా నన్ను ట్రబుల్ చేసింది దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ, ఎనీ వన్
has a lot of things that's happening in their life, that doesn't mean they have to hurt others. వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు. బట్ నాది ఒక తెలియని సిచ్యువేషన్లో వచ్చింది బికాస్ ఆఫ్ అ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ, ఐ హ్యాడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్. అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ దట్ మేడ్ యూ బిహేవ్ ద వే యూ బిహేవ్డ్. అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది కాదు అది, నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్, సమ్ పీపుల్ ఆర్ బార్న్ విత్ ఇట్, సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల. బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ asking for roles also. If people think that I am good enough in my acting career or I have done good job ippudu varaku, I am always there. I am back actually. There are 3-4 projects that I am already hearing to.